మీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు. కానీ అది విన్న వ్యక్తికి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. గుర్తుంచుకోండి. మనం ఎవరినైతే అత్యంత చులకనగా చూస్తామో భగవంతుడు వారితోనే అత్యంత అవసరం వచ్చేలా చేస్తాడు. అర్థమైందనుకుంటా. జీవితంలో అందరితోనూ అలాగే అన్నింటితోనూ ఏదో ఒక సమయంలో తప్పకుండా అవసరం పడుతుంది. ఆ రోజున మీరు ఎంత ప్రాకులాడినా ఎవ్వరు కనికరం చూపరు. గుర్తుంచుకోండి, స్థాయిని చూసి ప్రవర్తించే వారిని ఇంటికి పిలవకండి. మర్యాద ఇవ్వని వారి ఇంటికి మీరు వెళ్ళకండి. ఇక వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకండి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే కూడా మంచి సమాధానం కాలమే చెప్తుంది. గుర్తుంచుకోండి. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ అదే నిన్ను చేరింది. గుర్తుంచుకోండి. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వారు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా కూడా వారికి మన విలువ ఎప్పటికీ అర్థం కాదు. ఇక మీ విలువైన సమయాన్ని అతిగా ఆలోచిస్తూ వృధా చేసుకోకండి. మిమ్మల్ని 10 అడుగుల దూరంలో ఉంచాలి అని అనుకున్న వారికి మీరే 100 అడుగుల దూరంలో ఉండండి. అదే మీకు మీ మనశ్శాంతికి మంచిది. గుర్తుంచుకోండి. గొప్పతనం అంటే ఏదో సాధించడం కాదు, ఏదో సంపాదించడమో మన మాటల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఎవరికి కూడా బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం కాదంటారా? గుర్తుంచుకోండి, ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన మాత్రమే. అంతేకాని ఎదుటివారి పొగడత ఎప్పటికీ కాదు. అర్థమైందనుకుంటా. ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. ఇక దాన్ని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని బాధపడకూడదు. గుర్తుంచుకోండి. మంచితనానికి లభించే బహుమానాలు అవమానాలు ఇంకా అపనిందలు మాత్రమే కాదంటారా? నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప కాదంటారా? మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో మన మంచితనం మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. గుర్తుంచుకోండి. పనిచేసే ప్రతిసారి కూడా సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పని చేయకపోతే మాత్రం ఏ ఫలితము రాదు. అర్థమైందనుకుంటా. జీవితంలో డబ్బులు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు. ఏ జీవితం కోసం ఆరాటపడి డబ్బును పోగేసుకున్నావో అదే జీవితం నాశనం అవుతుంది. ఈ ప్రపంచంలో డబ్బు ఎంత విలువైందో వ్యక్తిత్వం అంతకంటే విలువైంది. జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే. ఒకరు పరమాత్మ, మరొకరు మన అంతరాత్మ. ముందు మీ అంతరాత్మకి సమాధానం చెప్పుకోండి. ఆ తర్వాత పరమాత్మ ఖచ్చితంగా క్షమిస్తాడు. అర్థమైందనుకుంటా. మనిషిపై నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకపోతే ప్రతి మాట కూడా అపార్థమవుతుంది. గుర్తుంచుకోండి. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలితాలు ఖచ్చితంగా కావాలి, అవునా? కానీ ఆ ఫలితాలు పరీక్ష లేకుండా ఎలా తగ్గుతాయి మీరే ఆలోచించండి. మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలో ఉండాలి. ఎందుకంటే దీపం అనేది పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా సమానంగానే వెలుగుతుంది. అర్థమైందనుకుంటా. మనిషికి కష్టాలు అనేవి ఎలా బ్రతకాల్లో నేర్పిస్తాయి. ఇక నష్టాలు అనేవి ఎవరి నమ్మాల్లో నేర్పిస్తాయి కాదంటారా? మిమ్మల్ని మీరు గొప్పగా చూసుకోనంత వరకు మీకు అందరు గొప్పగానే కనిపిస్తారు. ఇక మీకు మీరు తక్కువగా కనిపిస్తారు. గుర్తుంచుకోండి.
బలమైన ప్రయత్నం చెయ్యకుండా విలువైన విజయం కావాలి అని కోరుకోవడం నిజంగా మీ మూర్ఖత్వం కాదంటారా? మీరే ఆలోచించండి. సమయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకేలా ఉంటుంది. మీరు దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టే మీ జీవితం మారుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి. బలవంతంగా మీరు ముగించిన ప్రతి కథ కూడా మళ్ళీ మళ్ళీ మొదలవుతూనే ఉంటుంది. దానికి కావాల్సిన ముగింపు దొరికే వరకు. అర్థమైందనుకుంటా. ముందుకు వెళ్ళాలి అనే మీ ప్రయత్నంలో నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. కేవలం ఆగిపోవాలన్న నీ ఆలోచన తప్ప. అర్థమైందనుకుంటా. కేవలం ఆ ఆలోచన మాత్రమే ఆపండి. మీరు మాత్రం సాగిపోతూ ఉండండి ధైర్యంగా. గెలిస్తే పరిచయం లేనివారు కూడా ప్రశంసిస్తారు, కానీ ఓడిపోతే కనీసం సొంత వారు కూడా పలకరించరు కాదంటారా? అందని అవకాశాన్ని అందుకోవాలి అంటే అందిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. పట్టుదలతో పని చేయగలిగితే రాత్రి కన్న కలలు కాదు, పట్టపగలు కన్న కలలు కూడా నెరవేర్చుకోవచ్చు. గుర్తుంచుకోండి. కష్టపడకుండా అలాగే నష్టపోకుండా ఏ కొత్త విషయాన్ని కూడా నేర్చుకోలేరు అని మర్చిపోకండి. కనీసం ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా నా తలరాత ఇంతే అనుకొని ఆగిపోతే నీకన్నా గొప్ప మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. సవాలుగా తీసుకున్నంత వరకు ఏ సమస్యకు కూడా సరైన ముగింపు ఉండదు. గుర్తుంచుకోండి. ఎదుటివారి బలం నీలో భయం కానంత వరకు నీదే విజయం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇక గొప్ప గొప్ప విజయాలతో అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ.